నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. మార్చి 3వ తేదీన మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు సంబంధించి భారీ భద్రతను ఏర్పాటు చేయబోతున్నారని, విజయవాడ వైపు వెళ్లే వాహనాలను అద్దెంకి నుంచి మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తారని బాపట్ల జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ అన్నారు. పిచ్చికలగుడిపాడు వద్ద మార్చి 3వ తేదీన నిర్వహించనున్న సిద్ధం సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ రఘురాం కలిసి సభాస్థలి ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. సుమారు 4 జిల్లాల నుంచి లక్షల్లో ప్రజలు తరలి రానున్న తరుణంలో పార్కింగ్ ఏర్పాట్ల గురించి చర్చించారు. ఎక్కడికక్కడ వాహనాలు పార్కింగ్ చేసే విధంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపుపై ఎస్పీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్చి 3వ తేదీన జరిగే సిద్ధం సభకు సంబంధించి పోలీసు శాఖ తరపున అన్ని విధాలుగా ఏర్పాట్లు చేయనున్నారని, బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించడం, పార్కింగ్, ట్రాఫిక్ లోపాలు తలెత్తకుండా చూస్తారని ముకుల్ జిందాల్ తెలియజేశారు. ఈరోజు మనము ఇక్కడ కొరసపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పిచ్చుకలగుడిపాడు విలేజ్ పక్కన ఒక 100 ఏకర్స్ ల్యాండ్లో రాబోయే ఆదివారం సీఎం గారు సిద్ధం సభ ఇక్కడ చేయబోతున్నారు. దానికి వెన్యూ పరిశీలనకి, హెలిప్యాడ్ ఎక్కడ పెట్టాలి, వెన్యూ ఎక్కడ పెట్టాలి, దాని పరిశీలనకి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ అంతా పరిశీలన చేసి, ప్లానింగ్ చేసి దానికి పటిష్టంగా బందోబస్తు వేయడం జరుగుతుంది. సో రాబోయే ఆదివారం ఇక్కడ అరౌండ్ 10 లక్షల దాకా జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టు బందోబస్తు ప్లానింగ్, దానికి తగ్గట్టు సెక్యూరిటీ ప్లానింగ్, ట్రాఫిక్ డైవర్జన్ ప్లానింగ్ అంతా చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ ఈ వెన్యూ పరిశీలించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. అరౌండ్ 25 కిలోమీటర్స్ ఫ్రీగా ఉంటుంది. మనం ఇక్కడ అంటే బొల్లపల్లి టోల్ ప్లాజా ఉంది, టోల్ ప్లాజా నుంచి అక్కడ ఇది ఉందా తీసుకో.
క్రీడాకారులకు క్రీడా సంఘాలకు కూడా రాజకీయ పీడ పట్టించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. భారతదేశం తరపున పలు టెస్టు మ్యాచ్లు ఆడిన అంతర్జాతీయ క్రికెటర్ తిరుపతిలోని వైసీపీ పార్టీకి చెందిన ఓ సాధారణ కార్పొరేటర్ దెబ్బకు క్రికెట్ హనుమవిహారీ ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు ఇప్పుడు తీవ్ర అవమాన భారంతో ఏకంగా జట్టునే వదిలి వెళ్లిపోయేలా తీవ్ర మనోవేదనకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రాజకీయ ఒత్తిడికి గురై రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చే విహారీ పట్ల అనుసరించిన విధానం సరైంది కాదని క్రికెట్ అభిమానులందరూ వ్యాఖ్యానిస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వం క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను దిగజార్చుతున్నదని, నేటి క్రీడాకారులను పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తుందని, పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి నిరుద్యోగం పెంచారని, నేటి క్రీడాకారుడైన విహారీ పొరుగు రాష్ట్రానికి వెళ్లడం బాగోలేదన్నారు. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపు వయసు కలిగిన పిల్లలందరికీ తప్పనిసరిగా 2 చుక్కల పోలియో మందును తల్లిదండ్రులు తప్పనిసరిగా వేయించాలని గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ జయసింహ అన్నారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో మంగళవారం పల్స్ పోలియోపై మోదపల్లి, కాకానిపాలెం, గాజులపాలెం అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయగా డాక్టర్ జయసింహ, నవ్యారెడ్డి, ఎంఈఓ ఉదాటి సుధాకర్, ఐసీడీఎస్, సిడిపిఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయసింహ మాట్లాడుతూ మార్చి 3వ తేదీన మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం నాడు నిర్వహిస్తున్నారని, మోదపల్లి పిహెచ్సి పరిధిలో ఉన్న 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఆదివారం నాడు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. ఇటుక బట్టీల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రత్యేకంగా పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఆదివారం మిస్ అయిన పిల్లలను గుర్తించి సోమ, మంగళవారాల్లో కూడా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జయసింహ తెలియజేశారు. దాదాపు 20 years బ్యాక్ కోసం ఎన్నికైతే పోలియో గుర్తించారు. గతంలో ప్రతి ఒక్కరు పోలియో బాధపడేవారు. ఇప్పుడు అటువంటి పోలియో దాదాపు ఆ దేశ మాత్రం కనిపించట్లేదు. అనేక పాఠశాలలో కూడా కనిపించే పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పద్ధతి లేదు. చాలా చక్కగా ఉన్నాయి. మీ డాక్టర్ గారు మరి సలహా ఇస్తుంటారు. డాక్టర్ గారి మీటింగ్ నాకు రెండోసారి. గతంలో మా పాఠశాలలో టీవార్ పెట్టారు. చాలా చక్కగా పెట్టుకున్నారు. అయితే నేను కూడా ఒకటి, మీరు హౌస్ టు హౌస్ సర్వే చేసినప్పుడు ఒకవేళ హౌస్ మూసేసారనుకోండి, నెక్స్ట్ డే కూడా వెళ్ళండి, లేదా ఇంకో రోజు వెళ్ళండి. వెళ్ళకపోతే పక్కన చెప్పండి, గుర్తించాలి. అదేవిధంగా మీ పోలియోతో పాటు ఆ స్కూల్ అంటే ఆ చుట్టుపక్కల పాఠశాలలో ఎవరైనా పిల్లలు ఎవరైనా చదువు మానేసా ఆడపిల్లలు ఉన్నారా కలుసుకోండి. ఎందుకంటే దానికోసం మన ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయిస్తున్నారు. బాలికా విద్య కోసం గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెడుతుంది. అదంతా వేస్ట్ అవుతుంది. మధ్యలో 15,000 తరాలు వెలుగు చేయడం చదువుకు దారుణంగా ఉంది. దయచేసి మేము కోరేది. ఎందుకంటే ఇవాళ రోజున మన పాఠశాలలో అనేక మంది విద్యార్థులకి మేము చదువుతాం సిద్ధంగా ఉన్నాం. కొంచెం పాఠశాల మీకు అసలు మరుగుల్లో సాధన రావట్లేదు. మెయిన్ మోటో ఎంతమంది వస్తున్నారు, బూత్కి వచ్చి వేయించుకునే వాళ్ళ పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ అనే దాన్ని చెక్ చేసుకోవడం కోసము పల్స్ పోలియో క్యాంపెయిన్లో బూత్ యాక్టివిటీ అనేది పెడుతున్నాం మనం. లేదంటే ఒక రోజే పెట్టుకొని అక్కడికి రమ్మని చెప్పి వేసి పంపించాల్సిన అవసరం ఉండదు. ఒక 5 days క్యాంపెయిన్లో పెట్టుకొని హౌసెస్ వారీగా డివైడ్ చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా వేసుకోవచ్చు. పేషెంట్స్ అనేవాళ్ళు, పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లల పట్ల, వ్యాక్సినేషన్ పట్ల ఎంత అవగాహనతో ఉన్నారు, వాళ్ళు బూత్ దగ్గరికి ఎంత రాగలుగుతున్నారు, మనం వాళ్ళు ఎంత పుల్ చేయగలుగుతున్నాం యాజ్ హెల్త్ వర్కర్ అనే దాని గురించి మెయిన్గా ఈ పల్స్ పోలియో బూత్ యాక్టివిటీ అనేది మనం పెట్టుకునేది. దీని గురించి పాంప్లెట్స్ అనేది తయారు చేయించారు. 3 UPHCs, 2 UPHCస్కి అండ్ 1 రూరల్ PHCస్కి సంబంధించి మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు నాగేశ్వరరావు గారు కూడా. వాటిని మీరు ఈ 3-4 daysలో మీరు ఫీల్డ్ వర్క్లోకి ఎక్కడైతే వెళ్తారో అక్కడ మనం మ్యాక్సిమం స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే బూత్ లెవెల్ యాక్టివిటీ పెంచడం కోసం. మిస్ అవుతారు, ఆబ్వియస్గా మిస్ కాకుండా ఏమి ఉండవు. 10-15 కేసులు, 30 కేసులు మిస్ అయ్యే, డ్రాప్ అయ్యే అవుతూ ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ మనం ఇంటికి వెళ్ళి వేసి అయ్యి ఉంటాయి. వాళ్ళు లేదా మన దగ్గరికి వచ్చి సచివాలయంలో వేయించుకునేది ఉంటుంది. కానీ బూత్ యాక్టివిటీ పెంచడం కోసం మనం ఈ 3 daysలో ట్రై చేయాలి. లాస్ట్ టైం మెడికల్ ఆఫీసర్స్కి బాపట్లో క్యాంపెయిన్ జరిగినప్పుడు కూడా WHO గారు మళ్ళీ మన WHO నుంచి
ఆఫీసర్ ఒక ఆమె వచ్చారు అన్నమాట ఈ పోలియో గురించి ప్రత్యేకంగా నెల్లూరు డివిజన్ మొత్తానికి మేడం ఇన్ఛార్జ్ థామస్ గారు అని చెప్పేసి. మేడం చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపేర్ చేసుకుంటే బూత్స్లో పోలియో బూత్లో ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకుంటున్నారో ఆ పిల్లల సంఖ్య పెరగాలి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి తగ్గకూడదు. సో లాస్ట్ ఇయర్ ఎంతమంది అయితే వచ్చారో ఆ డేటా మన దగ్గర ఉంటుంది. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ టైం ఈ కోవిడ్ వల్ల మధ్యలో కొంత జరగలేదు కాబట్టి లాస్ట్ టైం ఎప్పుడైతే వచ్చిందో ఆ డేటా పెట్టుకోండి. ఆ డేటా కంటే ఈసారి తగ్గకుండా ఉండాలని చెప్పేసి బోత్ మన డిఐఓ గారు, డాక్టర్ వెంకటేశ్వర గారు అండ్ థామస్ గారు మేడం ఇద్దరు చెప్పి ఉంటారు. సో దాని గురించి ప్రైమ్ ఓటర్లో పెట్టుకొని బూత్లో ఎంతమంది వస్తున్నారు అనే డేటా కరెక్ట్గా ఎక్కడికక్కడ ఎంటర్ చేసుకోండి, అది మిస్ కాకుండా. మనసు పెట్టి ఏకాగ్రతతో ఏ పని చేసినా విజయం పొందవచ్చని, మనిషికి ధ్యానం ద్వారా అన్ని లభిస్తాయని వక్తలు బీకే వేది అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న ఈశ్వరి విద్యాలయంలో మంగళవారం ధ్యానంపై శిక్షణ తరగతులను ఏర్పాటు చేయగా మౌంట్ అబా నుండి బీకే వేది హాజరై ధ్యానంపై శిక్షణ ఇచ్చారు. ఓం శాంతి సెంటర్ నందు ధ్యానం మీద శిక్షణ ఇచ్చి మంచి మార్గంలో నడిపించేందుకు మంచి విషయాలు చెబుతుంటారని, 27, 28 తేదీలలో ధ్యానంపై దృష్టి పెట్టడం అనే విషయంపై శిక్షణ ఇస్తున్నారని, పట్టణ వాసులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వేది తెలియజేశారు. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 5 నేత్రాలు ఉంది కదా, 5 ఐస్. ఫస్ట్ ఐ ఏమో గర్భంలో మనం సాక్షాత్కారం చూసేది. సెకండ్ ఐ వచ్చి ఈ కన్ను ద్వారా ప్రపంచం మొత్తం చూస్తాం, ఇది సెకండ్ ఐ. మూడవది వచ్చి ఏమంటే పరమాత్మ వచ్చి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఈ మూడా నేత్రం ఓపెన్ అవుతుంది, కన్ను థర్డ్ ఐ. అర్థమైంది కదా. కానీ ఎప్పుడు మూడా నేత్రం ఓపెన్ అవుతుందో అప్పుడు మనకు దివ్య నేత్రం అనేది బాగా గుర్తు వేస్తారు. మూడా నేత్రం ఓపెన్ అయిన తర్వాత ఇది వచ్చి పని చేయదు, ఇదే క్లోజ్ అవుతుంది. అందుకే బాగా ఏం చెప్తాండి, దేక్తే నా దేక్తే, చూస్తుండేక చూడద్దు, శరీరం చూస్తే కూడా ఆత్మను చూడదు. అంటే ఈ జ్ఞానం మొత్తం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మూడో నేత్రం ఓపెన్ అయితే రెండో నేత్రం క్లోజ్. సెకండ్ ఐ ఉంది కదా, ఆ కన్ను క్లోజ్ అవుతుంది. ఎప్పుడు సెకండ్ ఐ ఓపెన్ అవుతుందో సాక్షాత్కారం చూసి గర్భం నుండి ఫస్ట్ ఐ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మూడో నేత్రం ఓపెన్ అయింది కదా, సెకండ్ క్లోజ్ అయింది. నాలుగవ నేత్రం ఓపెన్ అయితే ఈ మూడో నేత్రం క్లోజ్ అవుతుంది. ఈ నాలుగవ నేత్రం ఏమంటే అది తెలుసుకోవాలి. ఫోర్త్ అయితే అందరూ ఒక వీక్నెస్ మనం చూస్తాం. ఈ ఎఫెక్ట్ ఉన్నారు, ఆయన అంటున్నారు, ఈ మాట ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు వీక్నెస్ మొత్తం చూస్తాం కదా. వాళ్ళ లోపల ఏమంటే లోటు ఉందో వీక్నెస్ ఏం చెప్తారు తెలియదు కదా, బలహీనతాన్ని చూస్తాం కదా, అది నాలుగది. ఈ ఫోర్త్ ఓపెన్ అయితే ఈ మూడో నేత్రం ఉంది కదా, అది క్లోజ్ అవుతుంది. అందుకే మనకు యోగం కుదరలేదు. ఎందుకు యోగం కుదరలేదంటే మూడో నేత్రం క్లోజ్ అయిపోయింది. జ్ఞానం నేత్రాల్లో ఏమైంది, ఆ కన్ను ఏమైందంటే మనమే క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే ఇది వచ్చి ఈశ్వరీయ నియమం, కాయిదా, రూల్స్, లా. ఏమంటే ఒక్క నేత్రం ఓపెన్ అయితే ఇంకోటి క్లోజ్ కావాలి, ఇది లా. సో గర్భంలో చూసిన సాక్షాత్కారం, పూర్వజన్మ ఏమంతా పాపం చేసినాము, వికలం చేసినాము, అది మొత్తం ఎప్పుడు క్లోజ్ అయిందంటే రెండో నేత్రం ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ అయింది. ఒక మ్యాట్ వేసుకుని నిద్రపోయినారు. అప్పుడు ఏమైందంటే ఒక చిన్న పాప వచ్చి జగ్గులు నీళ్ళు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ తరఫున అద్దంకి నియోజకవర్గం నుంచి తను పోటీ చేస్తున్నారని, అందరూ తనను ఆశీర్వదించి మద్దతు తెలపాలని బహుజన సమాజ్ పార్టీ అద్దంకి ఇన్ఛార్జ్ జోసెఫ్ తెలిపారు. మంగళవారం అద్దంకి బీఎస్పీ పార్టీ కార్యాలయంలో ప్రచార కరపత్రాలను బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ 13/2/2024న తనను బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి బీఎస్పీ పార్టీ అద్దంకి ఇన్ఛార్జిగా నియమించారని, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని, నియోజకవర్గంలో ఉన్న వెనుకబడిన కులాల వారు, మైనారిటీలు, క్రైస్తవులు ఆదరించాలన్నారు. కుమారి మాయావతి 4 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందించి బడుగు బలహీన వర్గాల వారిని ఆదరించారని, ఏపీలో సుపరిపాలన అందాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 103 గ్రామాలు ఉన్నాయి. ఈ 103 గ్రామాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు
మత మైనార్టీలు మరియు క్రైస్తవులు అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా స్పందిస్తూ కరపత్రాలు తీసుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ 103 గ్రామాల్లో ఉన్న ఓట్ బ్యాంకు బహుజన్ సమాజ్ పార్టీకి గణనీయంగా ఉంది. ఎక్కడో కూడా ఓట్ బ్యాంక్ చెక్ చెదరలేదు. బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు ఎవరు కూడా ఇతర పార్టీలకు ఓటు వేసే అవకాశం లేదు. ఖచ్చితంగా మేము వెళ్ళినప్పుడు నీకు ఓటు వేస్తామయ్యా ఏను గుర్తుపై, అది జాతీయ పార్టీ కనుక బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతకర్త మాన్యశ్రీ కాంశీరామ్ గారు స్థాపించారు. ఆయన జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం నుంచి కొనసాగింపుగా బహుజన్ సమాజ్ పార్టీని 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారి జయంతి రోజు మాన్యవారు కాంశీరామ్ గారు స్థాపించారు. అట్లాగే ఇది జాతీయ పార్టీ అతి పెద్ద పార్టీగా ఎలక్షన్ కమిషన్ గుర్తించి 3వ జాతీయ పార్టీగా ఇండియాలో దీన్ని గుర్తించింది. అట్లాగే 29 రాష్ట్రాల్లో కొన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీసులు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు. మరి విపరీతంగా చేరుతా ఉన్నారు. లోగడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేరారు తెలంగాణలో. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.